Next problem, fx is equal to 1 minus x if x less than or equal to 1 and 1 plus x if x greater than 1, and we have to check this function has limit at this point a is equal to 1. a is equal to 1 దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ అనేది ఉంటుందా ఉండదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో లిమిట్ ఉంటుందా ఉండదా అంటే మనం ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఆర్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఫైండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగా ఎల్హెచ్ఎల్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, లిమిట్ ఎఫ్ఎక్స్. సో మనం ఏ పాయింట్ దగ్గర అయితే లిమిట్ కనుక్కోవాలి అది ఎక్స్ టెండ్స్ టు 1. సో ఎల్హెచ్ఎల్ కాబట్టి ఇట్లా పవర్లో మైనస్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఎల్హెచ్ఎల్ అనే దానికి ఒక ఇండికేషన్, అది 1 మైనస్. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ అంటే అర్థమైందంటే ఎక్స్ లెస్ దాన్ 1. సో ఇట్లా పవర్లో మైనస్ ఉంటే ఎక్స్ లెస్ దాన్ 1, ప్లస్ ఉంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు మన ఫంక్షన్ ఎలా ఉంది? సో ఎక్స్ లెస్ దాన్ అయినా ఈక్వల్ టు అయినా ఇదే 1 మైనస్ ఎక్స్. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 1 మైనస్ ఎక్స్ తీసుకోవాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే 1 ప్లస్ ఎక్స్. సో ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే, 1 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ fx x tends to 1 plus. సో ఆర్హెచ్ఎల్ అనే దానికి ఈ నెంబర్కి పవర్లో ప్లస్ అనే దాన్ని మనం ఇండికేట్ చేస్తాం. సో లిమిట్ x tends to 1 plus, దట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 1. సో పవర్లో ప్లస్ ఉంటే x గ్రేటర్ దాన్, పవర్లో మైనస్ ఉంటే x లెస్ దాన్. సో x గ్రేటర్ దాన్ 1 అంటే దిస్ ఈజ్ ద ఫంక్షన్ 1 ప్లస్ ఎక్స్. సో నౌ సబ్స్టిట్యూట్ ద నెంబర్ 1 ప్లస్ 1, ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎల్హెచ్ఎల్ 0 వచ్చింది, ఆర్హెచ్ఎల్ 2 వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఎఫ్ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ దగ్గర లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఎల్హెచ్ఎల్ పాసిబుల్ అయింది, ఆర్హెచ్ఎల్ పాసిబుల్ అయింది, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి చెప్తాం. సో అవి రెండు ఈక్వల్గా ఉంటే అదే లిమిట్ వాల్యూ అవుతుంది. మరి ఈక్వల్ కానప్పుడు లిమిటే నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి నోట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్, ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ ఇట్లా రెండు రకాలుగా డిఫైన్ చేస్తారు, ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 2 అనేది ఎక్స్ వాల్యూ -1కి 3కి మధ్యలో ఉన్నప్పుడు తీసుకోవాలి. అట్లానే బిట్వీన్ 3 and 5 వి టేక్ ద ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్. సో 3కి 5కి మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు చెక్ దిస్ ఫంక్షన్ హ్యాస్ లిమిట్ ఆర్ నాట్. ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా లేదా అనేది a ఈజ్ ఈక్వల్ టు 3 అనే పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా ఉండదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ముందుగా ఎల్హెచ్ఎల్. సో ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ఎక్స్ ఎక్స్ టెండ్స్ టు 3 అనే నెంబర్ దగ్గర మనం చెక్ చేస్తున్నాం. సో ఎల్హెచ్ఎల్ని ఈ విధంగా 3 దగ్గర ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో పవర్లో మైనస్ చూపిస్తాం, అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనే దానికి ఒక ఇండికేషన్. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 మైనస్. సో ఎక్స్ టెండ్స్ టు 3 మైనస్ అంటే మనం ఎక్స్ లెస్ దాన్ 3. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి అది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లెస్ దాన్, ఇక్కడ ఉన్న నెంబర్కి లెస్ దాన్, రైట్ హ్యాండ్ అంటే గ్రేటర్ దాన్. సో ఎక్స్ లెస్ దాన్ 3 ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 3. సో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ ప్లస్ 2. సో ఇక 3 అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే, 3 ప్లస్ 2 5. ఓకే, సో మనం ఏ నెంబర్ దగ్గర అయితే లిమిట్ కనుక్కుంటున్నామో ఆ నెంబర్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అట్లానే ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 ప్లస్. సో ఆర్హెచ్ఎల్కి పవర్లో ప్లస్, ఎల్హెచ్ఎల్కి పవర్లో మైనస్, fx
So limit x tends to 3 plus, that means x greater than 3. So minus ante less than, plus ante greater than. So మరి x greater than 3 అంటే ఏ ఫంక్షన్? సో ఇది x less than 3 అంటే x plus 2. సో మరి 3 less than x, దీన్ని రివర్స్ తీసుకున్నట్లయితే 3 less than x, 3 అనేది x కంటే తక్కువ. సో రివర్స్ తీసుకుంటే x greater than 3. సో ఇది x less than 3, ఆటోమేటిక్గా ఇది x greater than 3 అవుతుంది. సో we take x square. సో 3 less than x, రివర్స్ రాస్తే x greater than 3. సో ఈ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 square is equal to 9. సో LHL 5, RHL 9. సో LHL is not equal to RHL. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈక్వల్ కానప్పుడు లిమిట్ అనేది నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనం నోట్ చేసుకోవాలి. సో లిమిట్ fx at x tends to 3, at x is equal to 3 is not exist. Okay, that is the answer. Okay, next one, fx అనే ఫంక్షన్ ఈ విధంగా ఉంది. x/2 x²/3. సో x less than 2 అయితే x/2 తీసుకోవాలి. x greater than or equal to 2 అయితే x²/3 తీసుకోవాలి. And we have to check this function has a limit or not at the point a is equal to 2. a is equal to 2 అనే నెంబర్ దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ దట్ we have to find the values of LHL and RHL. సో ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే LHL కావాలి, RHL కావాలి. సో LHL మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దాన్ని మనం లిమిట్ fx. సో మనం ఏ నెంబర్ దగ్గర అయితే లిమిట్ కనుక్కోవాలో అది ఇక్కడ తీసుకుంటాం. సో LHL కాబట్టి పవర్లో దాన్ని మనం మైనస్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ LHL. సో లిమిట్ x tends to 2 minus. సో 2 మైనస్ అంటే అర్థమైందంటే x less than 2 తీసుకోవాలి. సో పవర్లో మైనస్ ఉంటే లెస్ దాను, ప్లస్ ఉంటే గ్రేటర్ దాను. సో x less than 2 అంటే మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు? x/2. సో మన ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో ఇది 2 మైనస్ అంటే మైనస్ అనేది ఇండికేషన్ ఫర్ LHL అని అర్థం, -2 అని కాదు. సో 2/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ RHL. సో లిమిట్ fx x tends to 2 plus, that is equal to limit x tends to 2 plus. సో 2 పవర్లో ప్లస్ ఉంటే అది RHL. సో RHL అంటే మనం x greater than 2. సో 2% x greater than 2 తీసుకుంటాం మనం. సో x greater than 2 అంటే మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు? x²/3. సో ఇందులో మనం 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2²/3 4/3. ఓకే, సో LHL 1, RHL 4/3. సో వన్స్ అగైన్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో LHL RHL ఈక్వల్ అయితే ఫంక్షన్కి లిమిట్ ఉంది అని చెప్పేసి చెప్తాము. సో దేనికైతే ఈక్వల్గా ఉంటుందో దాన్నే లిమిట్ వాల్యూగా చెప్తాం. మరి ఇప్పుడు ఈక్వల్గా లేవు కాబట్టి ఫంక్షన్ హ్యాస్ నో లిమిట్. దేర్ఫోర్ లిమిట్ fx x tends to 2 is not exist. Okay. The next one, the function fx is defined like this. So fx ni 3 రకాలుగా డిఫైన్ చేశారు. x less than 0 అయితే 1 తీసుకోవాలి. x lies between 0 and 1, 0 నుండి 1 వరకు 2x plus 1 తీసుకోవాలి. x greater than 1 అయితే 3x తీసుకోవాలి. సో మనం a is equal to 1 అనే పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా ఉండదా? We have to check whether this function has a limit at this number. Okay, so that is our question. సో దానికి మనం LHL RHL ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో LHL at the point x is equal to 1 అంటే x tends to 1 minus fx.
సో ఎల్హెచ్ఎల్కి ఇట్లా పవర్లో మైనస్ అనే దాన్ని ఇండికేట్ చేస్తాం. సో లిమిట్ x టెండ్స్ టు 1 మైనస్ అంటే అర్థం x లెస్ దాన్ 1. ఓకే, సో ఎల్హెచ్ఎల్కి లెస్ దాన్, ఆర్హెచ్ఎల్కి గ్రేటర్ దాన్ ఉంటుంది. సో x లెస్ దాన్ 1 అని మనకి ఎక్కడ ఉంది, 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1. సో x లెస్ దాన్ 1 అంటే we take 2x plus 1. సో దట్ ఈస్ అవర్ ఫంక్షన్. సో ఇందులో మనం 1 అనే నెంబర్ని సో ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో 2 into 1 plus 1, 2 1 2 plus 1 3. So that is our left hand limit LHL. Next right hand limit RHL. So limit x tends to 1 plus fx, that is equal to limit x tends to 1 plus, that means x greater than 1. సో పవర్లో ప్లస్ అంటే గ్రేటర్ దాన్, పవర్లో మైనస్ అంటే లెస్ దాన్. ఓకే, సో x గ్రేటర్ దాన్ 1 అంటే మన ఫంక్షను 3x. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 into 1. సో 3 1 3. సో ఈ కేసులో మనకి LHL 3, RHL 3 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, దేర్ఫోర్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో ద లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాసుకుంటాం. దేర్ఫోర్ లిమిట్ fx ఎట్ ద పాయింట్ x టెండ్స్ టు 1 ఈజ్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి రాసుకోవాలి. సో దట్ ఇంప్లైస్ ఆ లిమిట్ వాల్యూ ఎంత అంటే మన LHL RHL ఎంతైతే వచ్చినాయో అదే మన లిమిట్ వాల్యూ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 హియర్. ఓకే, సో దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫంక్షన్ fx ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్. fx is equal to x square if x less than or equal to 1, and fx is equal to x if x lies between 1 and 2, and fx is equal to x minus 3 if x greater than 2. So x less than or equal to 1 అయితే x square తీసుకోవాలి, 1 less than x less than or equal to 2 అయితే x తీసుకోవాలి, x greater than 2 అయితే x minus 3, and we have to check whether this function has a limit or not at this number. ఆ 2 అనే నెంబర్ దగ్గర మనం లిమిట్ ఉంటుందా ఉండదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అందుకోసం మనం LHL that is equal to limit fx x tends to 2. సో 2 అనే దగ్గర మనం లిమిట్ అనేది కనుక్కోబోతున్నాం. సో ఇది LHL కాబట్టి పవర్లో మైనస్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో x tends to 2 మైనస్, దట్ మీన్స్ x లెస్ దాన్ 2. సో x లెస్ దాన్ 2 అనేది ఇక్కడ ఉంది, x లెస్ దాన్ 2. సో మన ఫంక్షన్ x. సో ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయటమే. సో 2, దట్ ఈస్ అవర్ LHL. నెక్స్ట్ RHL, లిమిట్ fx x టెండ్స్ టు 2 ప్లస్. సో RHL అనే దానికి ఇండికేషన్ అది, పవర్లో ప్లస్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాం. x టెండ్స్ టు 2 ప్లస్, దట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 2. సో x గ్రేటర్ దాన్ 2 అంటే మన ఫంక్షన్ x మైనస్ 3గా ఉంది. సో అందులో మనం 2ని సబ్స్టిట్యూట్ చేయటమే, 2 minus 3. సో 2 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 minus 3 which gives -1. therefore LHL to RHL -1. సో దే ఆర్ నాట్ ఈక్వల్. LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలి. limit fx x tends to 2 is not exist. That is the answer. Okay, thank you. Okay, next one, show that limit x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to -1. ఈ లిమిట్ వాల్యూ మనం -1 అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా x tends to 2 మైనస్ అంటే అర్థం ఏంటి, దట్ ఇంప్లైస్ x లెస్ దాన్ 2 అని. ఓకే, సో 2 మైనస్ అని చూపిస్తున్నామంటే అది LHL. సో x లెస్ దాన్ 2, x లెస్ దాన్ 2 అయితే మోడలస్ ఆఫ్ x minus 2, x minus 2 అనేది ఏమొస్తుంది.
సో 2 కంటే తక్కువ నెంబర్ ఒకటి తీసుకుందాం మనం. ఏమొస్తుంది? సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x మైనస్ 2 ఈజ్ నెగిటివ్. ఓకే, సో 2 కంటే తక్కువ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి సపోజ్ 1 తీసుకుంటే 1 మైనస్ 2 మైనస్ 1. 2 కంటే తక్కువ ఏం తీసుకున్నా ఈ వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 అనేది మైనస్ ఆఫ్ x మైనస్ 2గా రిప్రజెంట్ చేసుకోవాలి. పాజిటివ్ వస్తే ప్లస్, నెగిటివ్ వస్తే మైనస్గా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో దీన్ని పాజిటివ్ చేయటం కోసం లోపల మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ 2 మైనస్ 1, మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1. సో అల్టిమేట్గా ఇది మాడ్యులస్ కాబట్టి దాన్ని ప్లస్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో 2 కంటే తక్కువ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది నెగిటివ్గా వస్తుంది కాబట్టి మనం మైనస్ రిప్రజెంట్ చేయాలి. పాజిటివ్ వస్తే ప్లస్. ఓకే, దేర్ఫోర్ లిమిట్ x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to limit x tends to 2 minus. సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x minus 2 అంటే మైనస్ ఆఫ్ x minus 2 వచ్చింది. డినామినేటర్లో కూడా x minus 2. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా x అనేదే లేదు. x అనేది ఉంటే మనం 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో కంప్లీట్గా మనకి లిమిట్ x tends to 2 మైనస్ 1గా వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ -1. ఓకే, థ్యాంక్ యూ. Okay, next one, show that limit x tends to 0 plus 2 into modulus of x by x plus x plus 1. సో ఈ లిమిట్ వాల్యూ మనం 3 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాడ్యులస్ ఉంది, మరి ఇది x tends to 0 ఉన్నప్పుడు దీన్ని మనం ప్లస్ x తీసుకోవాలా మైనస్ x తీసుకోవాలా అనేది మనం ముందుగా నోట్ చేసుకోవాలి. సో x tends to 0 ప్లస్ అంటే అర్థం ఏంటంటే రైట్ హ్యాండ్ లిమిట్ అది. సో x గ్రేటర్ దాన్ 0, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే x గ్రేటర్ దాన్ 0. సో ఎప్పుడైతే x గ్రేటర్ దాన్ 0 అవుతుందో మోడ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ x. సో గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ కదా, సో ప్లస్ x. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లిమిట్ x tends to 0 ప్లస్, సో 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x అంటే x బై x ప్లస్ x ప్లస్ 1. సో x క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ x tends to 0 ప్లస్ 2 ప్లస్ 1 3 ప్లస్ x. ఓకే, సో ఇప్పుడు x ప్లస్లో 0ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3. సో దట్ ఈస్ ద ఆన్సర్. x గ్రేటర్ దాన్ 0 అంటే మోడ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ x. ఒకవేళ x లెస్ దాన్ 0 అయితే మోడ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ x. ఓకే.